Hi friends, welcome to Janu Vlogs. One word substitution series 15 series స్టార్ట్ అయింది కదా. అందులో 3 క్లాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇది 4th one. ఆ 3 క్లాసెస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫస్ట్ అవి చెక్అవుట్ చేయండి బికాస్ ఆఫ్ చాలా మంచి కంటెంట్ ఉంది అండ్ ఆల్రెడీ అన్ని ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో వచ్చినవే అండ్ చాలా యూస్ఫుల్ అయింది మీకు ఫర్దర్ ఎగ్జామ్స్లో. సో ఈరోజు ఆ 15 ఏంటో ఫస్ట్ చూసేద్దాము. సో ఫస్ట్ వన్ altruist. Altruist means one who lives and works for the welfare of the others. ఇంకొకరి కోసం ఉండటం అండ్ ఇంకొకరి కోసం వర్క్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఆల్ట్రూయిస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, చాలా సార్లు ఇచ్చారు ప్రీవియస్ ఎగ్జామ్స్లో, నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఆల్ట్రూయిస్ట్ మీన్స్ వన్ హూ లివ్స్ అండ్ వర్క్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఇంకొకరి వెల్ఫేర్ గురించి ఆలోచించి వాళ్ళ కోసం వర్క్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఆల్ట్రూయిస్ట్ అంటారు. నెక్స్ట్ సెరికల్చర్. సెరికల్చర్, కల్చర్ మీన్స్ రేరింగ్, కల్చర్ మీన్స్ రేరింగ్, రేరింగ్ అంటారు సెరికల్చర్. సెరి మీన్స్ సిల్క్ వామ్స్, సిల్క్ వామ్స్ ని రేర్ చేసే ప్రాసెస్ ఏమంటారంటే సెరికల్చర్. సెరికల్చర్ మీన్స్ రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్. నెక్స్ట్ సైనోష్యూర్. సైనోష్యూర్ మీన్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సైనోష్యూర్ నోట్ చేసి పెట్టుకోండి, ఇది యాంటోనిమ్ సినోనిమ్స్ లో కూడా యూజ్ చేస్తారు, ప్రీవియస్ గా ఇచ్చారు. సైనోష్యూర్ మీన్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నెక్స్ట్ డెర్మటాలజీ. మనందరికి తెలుసు డెర్మా మీన్స్ స్కిన్ అని. డెర్మా అంటే స్కిన్, స్టడీ ఆఫ్ స్కిన్, స్కిన్ గురించి చదవటాన్ని ఏమంటారు డెర్మటాలజీ. నెక్స్ట్ క్యాకోగ్రఫీ. క్యాకోగ్రఫీ మీన్స్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఆర్ బ్యాడ్ స్పెల్లింగ్స్, స్పెల్లింగ్స్ తప్పు చెప్పటాన్ని కూడా క్యాకోగ్రఫీ అని అంటారు. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను క్యాలిగ్రఫీ అని. ప్రీవియస్ లాస్ట్ 3 వీడియోస్లో ఒక వీడియోలో చెప్పాను క్యాలిగ్రఫీ. గ్రఫీ మీన్స్ రైటింగ్, క్యాలీ మీన్స్ గుడ్, గుడ్ హ్యాండ్ రైటింగ్. ఇప్పుడు మీకు గ్రఫీ అనేది గుర్తుండుంటే రైటింగ్ అని వెంటనే గుర్తొచ్చేది. క్యాకో మీన్స్ బ్యాడ్, నోట్ చేసి పెట్టుకోండి. క్యాకో రూట్ వర్డ్ బ్యాడ్, ఎక్కడొచ్చినా ఈజీగా మీరు కోట్ చేయొచ్చు. క్యాకో మీన్స్ బ్యాడ్, క్యాలీ మీన్స్ గుడ్. నెక్స్ట్ పనాషియా మీన్స్ ఏ రెమెడీ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. అన్ని డిసీజెస్ కి రెమెడీ ఏంటిదంటే పెనాషియా. ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ లో చాలా ఎక్కువగా యూజ్ చేసిన వర్డ్, నోట్ చేసి పెట్టుకోండి. పెనాషియా మీన్స్ ఏ రెమెడీ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. నెక్స్ట్ సోరోరిసైడ్. మీకు ప్రీవియస్ గా చెప్పాను, సైడ్ మీన్స్ కిల్, ఎవరినో చంపటం, కిల్, కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ సిస్టర్. ఇన్ఫాంటిసైడ్ అంటే ఇన్ఫాంట్స్ ని చంపడం, వన్స్ ఓన్ సిస్టర్ ని చంపటాన్ని సోరోరిసైడ్. సోరో మీన్స్ సిస్టర్, సైడ్ మీన్స్ కిల్. రూట్ వర్డ్స్ నోట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ స్కావెంజర్. స్కావెంజర్ మీన్స్ యానిమల్ దట్ ఈట్ డర్ట్ అండ్ డికేయింగ్ ఫ్లెష్. మన ఎర్త్ మీద ఉన్న ఫ్లెష్ కావచ్చు, డర్ట్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, వీటన్నిటిని ఈట్ చేస్తూ ఉండేదాన్ని ఏమంటారు స్కావెంజర్. మనకు తెలుసు స్కావెంజర్ ఆఫ్ ఎర్త్ అని అంటాం వీటిని, ఫంగస్, ఫంగస్ ని స్కావెంజర్స్ ఆఫ్ ఎర్త్ అని అంటాము. అంటే డర్ట్ ని, డికేయింగ్ ఫ్లెష్ ని తినే యానిమల్స్ ని ఏమంటారు స్కావెంజర్స్. ఇన్యాక్సెసిబుల్. ఇన్ మీన్స్ నెగిటివ్ వర్డ్ అని తెలుసు, ముందు ఇన్ వచ్చిందంటే సంథింగ్ ఏదో నెగిటివ్. యాక్సెస్, యాక్సెస్ మీన్స్ ఈజీగా రీచ్ అవ్వటం. ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ రీచ్డ్, రీచ్ అవ్వకుండా ఉండటాన్ని ఏమంటారు ఇన్యాక్సెసిబుల్. ఇంటర్నెట్ కి ఇన్యాక్సెసిబుల్ ఉంది ఆర్ సంథింగ్, సమ్ ఫైల్ కి ఇన్యాక్సెస్ అయింది అని అంటారు చూడండి, దాన్ని ఇన్యాక్సెసిబుల్, ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ రీచ్డ్. నెక్స్ట్ ఆ సైట్ ఓపెన్ అవ్వకపోవటాన్ని యాక్సెస్ ఇవ్వలేదు అని అంటాం చూడండి, దాన్ని ఇన్యాక్సెసిబుల్ అని అంటారు. నెక్స్ట్ యామ్నెస్టీ. యామ్నెస్టీ గుర్తుపెట్టుకోండి, ఈవెన్ పాలిటీలో కూడా వచ్చింది. యామ్నెస్టీ మీన్స్ ఏ జనరల్ పార్డన్ ఆఫ్ పొలిటికల్ అఫెండర్స్. జైల్లో ఉన్న వాళ్ళకి జనరల్ పార్డన్ ఇవ్వటాన్ని యామ్నెస్టీ అని అంటారు. ఇంపార్టెంట్ వర్డ్ ఇది కూడా, ప్రీవియస్ ఇయర్స్ లో చాలా వచ్చింది కాబట్టి నోట్ చేసి పెట్టుకోండి. యామ్నెస్టీ మీన్స్ ఏ జనరల్ పార్డన్ ఆఫ్ పొలిటికల్ అఫెండర్స్. నెక్స్ట్ ఫ్రూగివోర్. వోర్ మీన్స్ వోర్ అనగానే ఈట్, ఫ్రూగి అనగానే ఫ్రూట్స్,
ఫ్రూట్స్, యానిమల్ దట్ ఈట్ ఫ్రూట్స్ దాన్ని ఏమంటారు? ఫ్రూగివోర్. ఓమ్నివోర్ మీన్స్ ఓమ్నివోర్ ప్రీవియస్ దానిలో చెప్పాను. ఓర్ అంటే ఈట్, ఓమ్ని మీన్స్ ఆల్. కార్నివోర్ మీన్స్ ఫ్లెష్. హెర్బివోర్ మీన్స్ హెర్బ్స్ మీన్స్ ప్లాంట్స్. సో నోట్ చేసి పెట్టుకోండి క్లియర్గా. ఫ్రూగివోర్ మీన్స్ యానిమల్ దెన్ టు ఈట్ ఫ్రూట్స్. సో ఒకటి చదివేటప్పుడు గా మిగిలినవి కూడా యాడ్ చేసుకుంటూ చదవండి, మీకు ఎక్కువ టైమ్స్ గుర్తుండిద్ది, రిపీట్ అయింది కాబట్టి. నెక్స్ట్ లెక్సికోగ్రాఫర్, ఏ పర్సన్ హూ కంపైల్స్ ఏ డిక్షనరీ. డిక్షనరీని కంపైల్ చేసే వాళ్ళని ఏమంటారు? లెక్సికోగ్రాఫర్. నెక్స్ట్ టీటోటెల్లర్ మీన్స్ అబ్స్టైన్ ఫ్రమ్ డ్రింకింగ్. వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగని వాళ్ళు, అస్సలు తాగని వాళ్ళని ఏమంటారు? టీటోటెల్లర్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా రిపీట్ అయింది. నెక్స్ట్ వర్సో, ఎనీ లెఫ్ట్ హ్యాండ్ పేజ్ ఆఫ్ అన్ ఓపెన్ బుక్. నార్మల్గా బుక్ ఓపెన్ చేస్తే ఆ బుక్ లో లెఫ్ట్ హ్యాండ్ ఉన్న పేజ్ ఉండిద్ది చూడండి, మన లెఫ్ట్ హ్యాండ్ పేజ్ ని ఏమంటారంటే వర్సో అని అంటారు. నెక్స్ట్ acrophobia. Phobia means fear. Acro means height. ఫియర్ ఆఫ్ హైట్స్. ఫోబియా అనగానే ఫియర్ అని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఏం చెప్పాను? హైడ్రోఫోబియా. హైడ్రో మీన్స్ వాటర్. ఆక్రోఫోబియా, ఏరోఫోబియా అని కూడా అంటారు. ఏరోఫోబియా మీన్స్ విండ్ ఆర్ ఎయిర్. ఆండ్రోఫోబియా. ఆండ్రో అంటే ఏం చెప్పాను? మెన్ను చూసి భయపడే వాళ్ళని ఏమంటారు? ఆండ్రోఫోబియా. సో ఇట్లా రూట్ వర్డ్స్ గుర్తుపెట్టుకొని చదవండి, ఈజీగా అయిపోయిద్ది, మొత్తం కవర్ అయిపోయింది. అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తెలుసు కదా, 6 మార్క్స్, అస్సలు మిస్ చేయమాకండి. సిరీస్ కంప్లీట్ గా చూడండి అండ్ ఒక్కటి కూడా స్కిప్ చేయమాకండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రూగివోరస్ అని చెప్తే నేను కార్నివోరస్, ఓమ్నివోరస్ ఇది చెప్పాను. అండ్ ఆక్రోఫోబియాకి ఏరోఫోబియా, ఆండ్రోఫోబియా అట్లా ఇన్సర్ట్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి మిస్ చేయమాకండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ చాలా యూస్ఫుల్ అయింది అని కూడా అనుకుంటున్నాను. అండ్ సీ యూ విత్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.